గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్పష్టం చేశారు. రేపు జరిగే పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందితో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించి పోలింగ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణ, పోలింగ్ కు కావాల్సిన సామాగ్రిని అధికారులందరికీ అందజేయడం జరిగిందని చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ కాజావలితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. పోలింగ్ స్టేషన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాము. సో మనకి ఓవరాల్ కాన్స్టిట్యుయెన్సీలో 483 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఇవాళ జిల్లా జ్యూరిస్డిక్షన్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ సంబంధించిన ఇట్లా పోలింగ్ స్టాఫ్కి మెటీరియల్ డిస్బర్స్మెంట్ కార్యక్రమం అనేది ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర కూడా జరుగుతుంది. మనకి ఇక్కడ అందరూ కూడా పిఓస్ కానీ, ఏపీఓస్ కానీ, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్, సెక్టర్ ఆఫీసర్స్ అందరు సిబ్బంది కూడా రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మనము ముఖ్యంగా ఓటర్స్ని సంఖ్యని బట్టి బ్యాలెట్ బాక్సెస్ కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, అదర్ స్టాచ్యుటరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా దాన్ని చెకింగ్ చేసుకొని ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళంతా కూడా ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ పోలింగ్ కేంద్రంకి ఏదైతే మనం వాళ్ళకు ఒక్కొక్కరికి రూట్స్, సెక్టర్స్ అలాట్ చేసామో దాంట్లో సఫిషియెంట్ బందోబస్తుతో ఏదైతే మనం ఒక్కొక్క సెక్టర్ ఆఫీసరు, సెక్టర్ పోలీస్ ఆఫీసరు వాళ్ళతో పాటు పోలీస్ టీం ఉందో వీళ్ళందరితో కూడా కలిపి పోలింగ్ స్టేషన్స్కి కొద్దిసేపట్లో బయలుదేరబోతున్నారు. మనకి రేపు పోల్ సందర్భంగా ఓటర్స్కి అందరికీ కూడా ఒక ఫోన్స్ అనేది కూడా తీసుకెళ్ళడం కానీ, ఆపరేట్ చేయడం కానీ అవకాశం లేదు. మనకి ఇదే కాకుండా రేపు మనము ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రొవిజన్ అనేది మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ కూడా ఇక్కడ నుంచి మనము బ్యాంకర్స్కి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్, తర్వాత మనకి ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ, ఆఫీసెస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్కూల్స్ సంబంధించి అయితే బోత్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ లోకల్ హాలిడే డిక్లేర్ చేయడం జరిగిందండి. అండ్ కమింగ్ టు జూనియర్ కాలేజెస్ అండ్ అదర్ హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఎంప్లాయీస్ అందరికీ కూడా అండ్ ఓటర్స్ బేసిక్లీ అందరు ఓటర్స్కి కూడా ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆల్రెడీ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా రేపు అందరూ కూడా ఈ లీవ్ ప్రొవిజన్ అనేది కూడా లీవ్ అనేది ప్రత్యేకంగా అందరికీ 100% లేనప్పటికీ ఓటింగ్కి వెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా అప్లై చేస్తే పర్మిషన్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా అసోసియేషన్స్ మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని పాటించాలి, మేనేజ్మెంట్స్ కూడా దాన్ని పాటించాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాము. మనకి ఇదే కాకుండా రేపు పోల్ జరిగే సమయంలో లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఇన్ ప్లేస్. మనం ఆల్రెడీ డ్రై డే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. సో రేపు సాయంత్రం పోల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆల్ లిక్కర్ షాప్స్ విల్ బీ క్లోజ్డ్. సిమిలర్లీ అదర్ యాక్టివిటీస్ ఈవెన్ ఇల్లీగల్గా కూడా చేయడానికి లేదు. దే ఆర్ ఆల్ పనిషబుల్ అఫెన్సెస్. ఎలక్టోరల్ అఫెన్సెస్ కూడా క్యాంపెయిన్ బ్యాన్ పీరియడ్ ఉంది కాబట్టి ఎనీ ఇంటిమిడేషన్ ఆర్ థ్రెట్ ఆర్ బ్రైబింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఓటర్స్ ఆల్సో ఎలక్టోరల్ అఫెన్సు. ఎనీ కైండ్ ఆఫ్ క్యాంపెయినింగ్ కూడా ఎలక్టోరల్ అఫెన్సు. పోలింగ్ స్టేషన్ దగ్గర బ్యాలెట్ పేపర్ని కానీ, బాక్స్ కానీ ఏమన్నా జరిగేలాగా ఎవరన్నా బిహేవ్ చేసినా దోస్ ఆర్ ఆల్ ఆల్సో సీరియస్ ఎలక్టోరల్ అఫెన్సెస్. సో క్యాండిడేట్స్ కానీ, పార్టీస్ కానీ, ఓటర్స్ కానీ ఆ వాతావరణము, ఆ ఉన్న గైడ్లైన్స్ని కూడా గుర్తించి యంత్రాంగంకి కూడా సపోర్ట్ చేసి పోల్ పీస్ఫుల్గా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.